టీజీపీఎస్సీ గ్రూప్ 1 హిట్ 3కి సంబంధించిన టెస్ట్ సిరీస్ 25th August 2024 నుంచి మొదలు పెడుతున్నాం. సెక్షనల్ టెస్టులు 15 ఉంటాయి, ఫుల్ పేపర్ టెస్టులు 6 ఉంటాయి, ఎస్ఏస్ 25 ఉంటాయి. మొత్తం మీద 21 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. 1 జనరల్ ఎస్ఏ ఇన్ ఎవ్రీ సెక్షనల్ టెస్ట్, 250 పేజ్ సెక్షనల్ మెటీరియల్, 50 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫర్ ఈచ్ సెక్షన్ ఇన్ అడిషన్ టు ద మెటీరియల్ టు ద 21 టెస్ట్స్. ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ క్రిందున్న లింక్ని క్లిక్ చేయండి. సో ఫ్యూచర్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరికీ పెద్ద ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ సార్ చేయాలని ముందే ఆదేశించారు. సో దానికి కావాల్సిన టీజర్ ఇప్పుడు రిలీజ్ అయింది సార్. ఇందులో నెక్స్ట్ నేను సజెషన్ ఇవ్వడానికి సంబంధించి మేజర్గా కొంచెం ప్రపోర్షనేట్ వెయిటేజ్గా మీరు ప్రిపేర్ అయితే బెటర్ అనిపించింది. ఎలా అంటే ఇప్పుడు మీరు ఎంటైర్ యాన్షియంట్ ఇండియా చదివినా 10 మార్క్స్ ఉంటుంది మనకు వచ్చే క్వశ్చన్. మిడివల్ ఇండియా మొత్తం చదివినా 10 మార్క్స్ ఉంటుంది. సో ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా చదివిన తర్వాత మీకు ఎంత టైం పడుతుందో అంతే టైంలో ఎంటైర్ టీఎస్ మూమెంట్ చదవచ్చు. ఇంకా ఏన్షియంట్ ఇండియాలో మీరు ఎక్స్ట్రా హాఫ్ మార్క్ 1 మార్క్ గురించి మీరు పెట్టే ఎఫర్ట్ని తగ్గించి మీరు ఎక్కువ మార్క్స్ వెయిటేజ్ ఉన్న వాటి మీద దృష్టి పెడితే మంచిది. మీరు ఎంత చదివినా కూడా దానిలో మీకు 10కి 4 మార్క్స్ వస్తున్నాయని మీరు ఫీల్ అయ్యి ఒకవేళ టెస్ట్ రాసినా ఎక్స్ట్రా 2 మార్క్స్ తెచ్చుకోవడానికి మీరు ఫైట్ చేస్తే ఆ 2 మార్క్స్ గురించి మీరు పెట్టే ఎనర్జీ టైం అంతా కూడా ప్రపోర్షనేట్గా చాలా వేస్ట్ అవుతుంది. మిగతా ఏరియాస్లో మీరు 10-20 మార్క్స్ పెంచుకోవచ్చు. సో అలానే మళ్ళీ తెలంగాణ జాగ్రఫీకి 30 మార్క్స్ ఉంటుంది, తెలంగాణ ఎకానమీ 50 మార్క్స్, 80 మార్క్స్. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి అవుట్లుక్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఈ రెండు పెట్టుకొని చదవండి. సో 80 మార్క్స్ అంటే తెలంగాణ ఎకానమీ, జాగ్రఫీ రెండింటిని కొంచెం ఇంటిగ్రేట్ చేసుకొని చదవగలిగితే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకొకటి తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, సొసైటీ, జాగ్రఫీ ఈ ఏరియాస్లో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళకి అంత స్ట్రెంగ్త్ లేదు, తెలంగాణ మూమెంట్ కూడా. సో ఇవి టోటల్ మార్క్స్ మనం కంపేర్ చేసి చూస్తే 150 మార్క్స్ తెలంగాణ మూమెంట్, 50 మార్క్స్ టీఎస్ హిస్టరీ, టీఎస్ ఎకానమీ 50 మార్క్స్ అండ్ తెలంగాణ జాగ్రఫీ అండ్ సొసైటీ 50 మార్క్స్, టోటల్ 300 మార్క్స్. ఇక్కడ మనం గట్టి కొట్టచ్చు. ఈవెన్ గ్రూప్ 2 ప్రిపేర్ అయిన వాళ్ళ దగ్గర ఉన్నంత కంటెంట్లో 50% కూడా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి లేదు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి, ఎందుకంటే యూపీఎస్సీ పిల్లలు రాస్తున్నారు కాబట్టి ఎగ్జామ్స్. ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకి 50కి 45, 50 టార్గెట్ చేసుకోవచ్చు. తెలంగాణ మూమెంట్లో 50కి 35 to 40 టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం ప్రపోర్షనేట్గా స్కోర్స్ అనేవి 110 to 120 తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ వీటిల్లో 50కి 45 ఆ రేంజ్లో స్కోర్స్ పెట్టుకోవచ్చు, టార్గెట్ పెట్టుకునే అవకాశం ఉంది. వీటికి అన్ని మార్క్స్ వస్తాయి. ఇంకోటి చాలా కీలకమైనది ఎస్ఏ, 50కి 35 to 40 మార్క్స్ మళ్ళీ ఎస్ఏలో రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎంత ఫైట్ చేసినా మీకు కొన్ని ఏరియాస్ ఉన్నాయి కదా, ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ, అది తెలంగాణ కాకుండా కంపోనెంట్స్ కాకుండా ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఇండియన్ సొసైటీ ఈ ఏరియాస్ ఏవైతే జాగ్రఫీ ఉన్నాయో వాటి మీద మనం ఎంత ఫోకస్ చేసినా కూడా 45 to 50% స్కోర్ రావడం కష్టం. సో ఇవి సేమ్ ఈక్వల్గా అదే పరిస్థితి ఉంటుంది ఈవెన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి కూడా. సో వీటిని మనం కరెక్ట్గా ప్రపోర్షనేట్ వెయిటేజ్ ఇచ్చి మనం టార్గెట్ చేసుకోగలిగితే స్కోర్స్, దానివల్ల మనకి ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంది కూడా. నెక్స్ట్ స్కోరింగ్ ప్యాటర్న్ ఎలా ఉండొచ్చు అనేది కూడా ఒకసారి నేను చెప్పదలుచుకున్నాను. స్కోరింగ్ ప్యాటర్న్ అంటే ఇప్పుడు మీరు ఇలా టార్గెట్ చేస్తూ వెళ్ళిన తర్వాత ఒక పేపర్ ఒక మెంటర్కో లేదా ఒక ఫ్యాకల్టీకి ఇచ్చి ఎవాల్యుయేట్ చేయించిన తర్వాత ఇంకో 1 month తర్వాత అదే పేపర్ ఇచ్చాం. ఆ ఫ్యాకల్టీ ఫస్ట్ టైం ఏ స్కోర్స్ వేసారో, ఏ మార్క్స్ వేసారో అవే మార్క్స్ రిఫ్లెక్ట్ అవ్వవు. ఆ పేపర్ ఆ ఫ్యాకల్టీ సపోజ్ ఒక 50 మార్క్స్ వేసాడు, నెక్స్ట్ ఇంకొక ఫ్యాకల్టీ సేమ్ పేపర్ని తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు 55 వేసారు, ఇంకొక ఫ్యాకల్టీ వేసినప్పుడు 53 వేసారు. అంటే పర్సన్ టు పర్సన్ ఆ 5 మార్క్స్ ఎడ్జ్ అనేది వేరియేషన్ అవుతూ ఉంటుంది. మీకు ఇంకా టెస్టిమోనియల్ ఏంటంటే డిజిటల్ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు ఏపీపీఎస్సీ వాళ్ళకి ఫస్ట్ కొంతమంది సెలెక్ట్ అయ్యి ఫిజికల్ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు కొంతమంది మళ్ళీ ఆ లిస్ట్లో లేరు, కొంతమంది కామన్గా ప్రతిసారి ఎవాల్యుయేషన్లో లిస్ట్లో ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ ఆన్సర్స్ బెంచ్ మార్క్ ఆన్సర్ రైటింగ్ పారామీటర్స్ని మ్యాచ్ అయిపోయాయి. కాబట్టి ఎవరొచ్చి ఇండియాలో ఎవాల్యుయేట్ చేసినా వాళ్ళకి మినిమం స్కోరింగ్ అనేది ఉంది. ఓవరాల్గా 95% స్కోర్స్ మన చేతిలో ఉంటే +or-5 సబ్జెక్టివిటీ ఉంటుంది, +or-5%. ఆ సబ్జెక్టివ్ ఏరియా పక్కన పెట్టి 95% ఎఫర్ట్ మనం పెట్టాల్సింది పెట్టేస్తే
అది మనం టాప్ 1లో ఉంటామా, టాప్ 50 100 అనేది ఆ సబ్జెక్టివిటీ డిసైడ్ చేస్తుంది. అక్కడ దిద్దే టైంని బట్టి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళకున్న అవేర్నెస్ని బట్టి, వాళ్ళ కీ పేపర్ని ఇంటర్ప్రిట్ చేసుకున్న దాన్ని బట్టి కొన్ని మార్క్స్ వేరియేషన్ పడుతుంటుంది. సో మన బెంచ్ మార్క్ ఆన్సర్ ఎలా ఉండాలంటే కంపల్సరీ మన లిస్ట్లో ఉండడం మన లక్ష్యం. ఆ తర్వాత ఆ ప్రెజెంటేషన్ని బేస్ చేసుకొని కొంత ఇంప్రెస్ అయ్యి ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది మనకు వస్తుందా లేదా అని చూసుకోవాలి. దిస్ ఇస్ వాట్. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు కేపీ సార్కి, అలానే ఈ కేపీఐఎస్ని ముందుండి ఇంత సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నటువంటి కేపీఐఎస్ ఫ్యామిలీ ఆఫ్ ఫ్యాకల్టీస్కి అందరికీ నా కృతజ్ఞతలు.